వీళ్ళకున్న అడ్వాంటేజ్ YouTube boom లో ఉండే. యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ స్లోగా ఓటీటీ పిచ్చింగ్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పోజర్ వచ్చింది, ఫోన్ పట్టుకుని రికార్డ్ చేసి పెట్టే అంత స్కోప్ వచ్చింది. సో ఈ ఓటీటీ పైన లేదా డిజిటల్ పైన వచ్చారు టేక్ అంటే మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఫేజ్ నుంచి వచ్చారు, లైక్ డిజిటల్ నుంచి యూట్యూబ్ నుంచి సినిమాల వరకు ప్రతిదీ అవకాశమే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 100 మంది సినిమాలకు పోతా అంటే 100 మందికి సినిమాల్లో ఛాన్స్ రాదు. వాడు ఎక్కడో ఒక దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. నేను సినిమాల్లోకి నాకు మేం ఫేమస్ అనే దాంట్లో అవకాశము వచ్చింది. ఒక అన్న ఇక్కడ మేం ఫేమస్ అనే దగ్గర ఆడిషన్స్ ఉన్నాయని చెప్పిండు అంటే నేను ఎక్కడో యూట్యూబ్ లో చూసి ఉండేలే. ఇది అంటే ప్రతి దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. బ్యాడ్ పక్కన పెడితే అవకాశం కదా. ఇప్పుడు రీల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో మంచి అంటే ఈ పాటలకు డాన్సర్స్ వాళ్ళు అండ్ ఈ టిక్ టాక్ వీడియోస్ తప్పించి అంటే ఈ లిప్సింక్ వీడియోలు తప్పించి చాలా మంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీకు 1 minute లా ఒక స్టోరీ చెప్తున్నారు. చాలా పెద్దది కదా అండి అది. సినిమా అంటే ఒక ఎమోషన్ ని చెప్పాలా, అది 1 minute లో చెప్పాలా, మళ్ళీ అది అర్థమయ్యేటట్టు చెప్పాలా అంటే ప్రతిదీ ఛాన్సే. ఇన్స్టా రీల్స్ అయినా, యూట్యూబ్ అయినా, ఏవైనా ఓటీటీ అయినా. ఇప్పుడు అంటే సినిమాల్లో మేబీ థియేటర్ రిలీజ్ కాదు, బట్ ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి, వెబ్ మూవీస్ వస్తున్నాయి. అది కూడా జనాలు చూస్తున్నారు కదా. యాక్టింగే కదా అది. ఓన్లీ థియేటర్స్ ఉండే కదా, లేదా టీవీ ఉండే. ఇప్పుడు మనకు వెబ్ మూవీస్ వస్తున్నాయి, మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ లు సూపర్ డూపర్ హిట్ అయినాయి కదా. మరి మన తెలుగులో కూడా మంచి ఉన్నాయి సిరీస్ అవి. హోల్ జర్నీ నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? లైక్ 8 years ఆఫ్ స్ట్రగుల్ చూసారు. స్ట్రగుల్ అని కూడా అనగాని ఒక ఫేజ్ ఆఫ్ ద లైఫ్ ఉంటది. ఒక 30 years ఆఫ్ ఫేజ్ లోనే దాంట్లో ఎడ్యుకేషన్ అన్ని పోగా ఇమీడియట్ గా మీరు యాక్టింగ్ సైడ్ స్టార్ట్ చేశారు. 8 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు అంటే? ఏం నేర్చుకోలేదు. మనం సిన్సియర్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తుంది. ఊరికే డిప్రెషన్ కి వెళ్ళిపోయి నేను ఎప్పుడు అదే అంటున్నా, డిప్రెషన్ కి వెళ్ళలేదని చెప్పా. కాకపోతే 2 minutes బాధ ఉంటది, ఇక అక్కడనే ఆగిపోతే కాదు, చేసుకుంటా పోవాలి పని అంతే. పేషెన్స్ ఉండాలా, కొంచెం పేషెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలా. అది లేకపోతే నేను కూడా ప్రతి అంటే 8 years మనం స్ట్రగుల్ చేసినాం అని చెప్తున్నాం కానీ మనం మన ఇష్టమైన ఫీల్డ్ లోనే ఉన్నాము. అండ్ నాకు తెలియలేదండి అంత 8 years ఎట్లా గడిచినా కూడా నాకు గుర్తులేదు. మధ్యలో ఒక 2 ఏళ్ళు కరోనా, ఒక 6 ఏళ్ళు నాకు గుర్తులేదు. అంటే నేను మొత్తం నా చుట్టుముట్టు సినిమా గురించి సంబంధించిన మనుషులు సినిమానే ఉండే, నేను ఎంజాయ్ చేసిన. నా ప్లస్ ఏంటంటే కష్టాలు ఎక్కువ కష్టం లేవు, ఫైనాన్షియల్ గా డీప్ కష్టాలు లేవు. చిన్న అది ఒక్కటి మేబీ నాకు హెల్ప్ అయి ఉండొచ్చు. బట్ పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. సిన్సియర్ గా మనం ట్రై చేసేదని డెఫినెట్ గా ఒక ఫీల్డ్ లో మనం వెళ్ళేటప్పుడు ఒక డైరెక్టర్ గా కావచ్చు, ఒక యాక్టర్ గా కావచ్చు, మనకంటూ కొన్ని సెట్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. లైక్ నేను చూసినప్పుడు ఒక త్రివిక్రమ్ గారు కావచ్చు, డైరెక్టర్స్, అలా చాలా ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటది. లేదని చూసి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన చిరంజీవి గారు ఇలా డెఫినెట్ గా మీకు ఒక యాక్టర్ లేకపోతే డైరెక్టర్ మీ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా మీ పైన ఉండే ఉంటది. లైక్ హూ ఆల్వేస్ లుక్ అప్ టు అంటే ఏం చెప్తారు? కామెడీ పరంగా అయితే బ్రహ్మానందం గారు. ఇక ఆబ్వియస్లీ మెగాస్టార్. ఆయన సినిమాలు చూసుకుంటేనే పెరిగినాం కదా. అండ్ తర్వాత నాకు సినిమా గురించి కొంచెం ఏంటి సినిమా యాక్టింగ్ అంటే ఏంటి, ఆయన చిరంజీవి గారి సినిమాలు మనం ఆబ్వియస్లీ ఆయన చూసి కామెడీ, ఆయన చేసే కామెడీ ఇంకా అవి ఒకటి. ఇంకా తర్వాత ఈ మన మనోజ్ వాజ్పేయి, అంటే యాక్టింగ్ లా ఎగ్జాగరేషన్స్ ఎక్కడ ఉండొద్దు అండ్ నా న్యాచురల్ ఇవి అంటే చూస్ చేయడమే. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ఉంది, ఆయన చేసినట్టు అని ఎంత అట్లా సెటిల్డ్ గా పోతా ఉంటది. సో అదే సెటిల్ యాక్టింగ్ అంటే ఏంటి, స్లాప్ స్టిక్ యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాను స్టెప్ బై స్టెప్ అంతే. ఇంజనీరింగ్ చేశాను అన్నారు కదా బ్రో. అంటే ఇంజనీరింగ్ అంటేనే చాలా మంది నాకు తెలుసు ఎలా ఉంటది, మంచి చిల్ ఉంటది, జాయ్ ఉంటది, బంకులు అన్ని ఒక ఫేజ్ ఎంజాయ్ ఎంత చేయాలో మాక్సిమం ఎంజాయ్ చేసేస్తారు ఈ కాలేజ్ డేస్ లో. మీకు పైగా ఎస్పెషల్లీ విత్ ఇన్ ద సిటీ పెరిగారు, సుదర్శన్ థియేటర్లు, సన్య థియేటర్లు అన్ని చూసు, అసలు ఏంటి ఆ వైబ్ ఎట్లా ఉండేది? లైక్
మీరు చూస్తున్న మీరు బాగా వైబ్ అయిన? అంటే నేను ఎప్పుడు ఫస్ట్ డే సినిమాలు చూడకపోతుండే బ్రో. ఓకే. ఒక్కటి అయితే ఉంది, అంటే నేను అంత బీడ్లా పోయి టికెట్ తీసుకోవాలా చూడాలని ప్రతి సినిమా చూస్తుండే, కానీ ఆ జనాల మధ్యలో పోయి తీసుకొని అంత చూడకపోతుండే. ఓకే. ఒక థర్డ్ డే ఫోర్త్ డే పోయి చూస్తుండే. ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద పెద్ద మెగా క్యాన్వాస్ సినిమాలు అవి ఫస్ట్ డే చూసినాం, కానీ ప్రతి సినిమాని ఎప్పుడు నేను ఫస్ట్ డేనే చూడాలని ఏం లేదు. నార్మల్ గా ఐఎమ్ రెగ్యులర్ మూవీ వాచర్, మూవీ గోయర్, బట్ అంత ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది లేదు. అసలు ఎప్పుడు మాక్సిమం అంత క్రౌడ్ తగ్గాక చూద్దాం. ట్రిపుల్ ఆర్, బాహుబలి అండ్ ఇంకా పెద్ద సినిమాలు ఉంటాయి కదా ఇప్పుడు, అంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే వచ్చే సినిమాలు ఉంటాయి, అవి ఫస్ట్ డే దొరికిపోతాయి. ఇక ఎట్లనో ఒకట్లా దోస్తాన్లను అన్నో ఇన్నో పట్టేస్తారు టికెట్, అట్లా పోతుండే. కానీ ప్రతి సినిమా చూస్తా, కాకపోతే ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ చూడాలని ఏం లేదు, పోతా. కాకపోతే హిందీ చూస్తా, తెలుగు చూస్తా, వేరే లాంగ్వేజ్ అర్థం కావు కానీ హిందీ తెలుగు చూస్తా. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చారు, మన ఇండస్ట్రీలో లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంటారు, నేర్చుకున్నారా? లౌక్యం ఏమో అండి, నాకు నో చెప్పడం నేర్చుకోవాలి అని చెప్పేసి అంటారు. రాదు నాకు, ఇక్కడనే కాదు, నాకు నార్మల్ గా నో చెప్పడం రాదు, కొంచెం మోమాటం ఎక్కువ, నాకు చాలా మోమాటం ఎక్కువ. అది ఒక్కటి నేర్చుకోవాలి. చాలా మంది చెప్పారు కూడా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా పెద్దవాళ్ళు జర్నలిస్టులు గానీ కొంచెం మన గైడెన్స్ ఇస్తా ఉంటారు కదా, నో చెప్పడం నేర్చుకో అని. ఎట్లా చెప్తాము నో, అదొక్కటే ప్రాబ్లం. విక్రమ్ గారు చెప్తారు ఇది జనరేషన్ నో చెప్పడం లేదని చెప్పేసి, అలా మొహమాటం అండి. అంటే నో చెప్పడం తెలీదు అంటే మొహమాటం, ఏమనుకుంటారో పాపం మన గురించి అయ్యో అన్నట్టు ఉంటది. అది వదిలేయాల మొహమాటం, చాలా మొహమాటం నాకు, కాదనలేను. ఇక్కడనే సినిమానే కాదు బయట కూడా నేర్చుకుంటున్నారు సార్ నో చెప్పడం అనేది. నేర్చుకోవాలి, మెల్లిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఓకే.